జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు అభయ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లా కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు చల్లని మంచినీళ్ళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ట్రస్ట్ చైర్మన్ చరణ్ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మరియు డిఆర్ఓ నారదముని, ఆర్డీఓ బాలకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బ్రహ్మేశ్వరరావు, సబ్ రిజిస్టర్ పివి నాగేశ్వరరావు మరియు సీనియర్ డాక్యుమెంట్ రైటర్ యోగాంజనేయ శర్మ, అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీచరణ్ పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అభయ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మరియు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మన చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇలానే నర్సరావుపేటలో ఇంకొక 4 చోట్ల ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఇలాంటివే ఎన్నో కార్యక్రమాలు అభయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతాం. ఎండాకాలంలో పల్లెటూరు నుంచి నర్సరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయానికి వచ్చే కక్షిదారుల కోసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలింగ్ వాటరు 120 క్యాన్లు సుమారుగా నర్సరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ఎండాకాలాన్ని ఆహ్లాదకరంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కక్షిదారుల కోసం అభయ చారిటబుల్ ట్రస్ట్ వారు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇది చాలా ఆనందకరంగా. అభయ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్లో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఈ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి బ్రహ్మేశ్వరరావు గారు, అట్లానే డిఆర్ఓ గారు, అలానే మేడం గారు వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి సహకరించినటువంటి కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చే పల్లెటూరు నుంచి వచ్చే గ్రీవెన్స్కి వచ్చే సిబ్బంది ఎవరైతే పల్లెటూరు రైతులు కానీ వేరే ఎక్కడి నుంచి వచ్చినా సరే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఒక మా చైర్మన్ సంకల్పంతో ఇక్కడ కూడా ఈ స్టాండ్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దారి తీర్చుకుంటారని